10th క్లాస్ అయిపోయిన వెంటనే సాఫ్ట్వేర్ మరియు ఐటీ రంగంలోకి అడుగు పెట్టాలి అనుకుంటున్నారా? దానికి కావలసిన పక్కా బ్లూప్రింట్ ఏంటో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం వివరంగా చూద్దాం. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఒక మంచి టెక్ కెరియర్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా మంది డ్రీమ్. సరైన గైడెన్స్ ఉంటే ఆ డ్రీమ్ను మనం ఈజీగానే అచీవ్ చేయొచ్చు. ఆ రూట్ మ్యాప్ ఏంటో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకెళ్ళి తెలుసుకుందాం. ఈ సెషన్లో మనం ప్రధానంగా ఐటీ ఇండస్ట్రీ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది, అసలు టెక్ కెరీర్నే ఎందుకు చూస్ చేసుకోవాలి, ఒక డెవలపర్కి కావలసిన టూల్ కిట్ ఏంటి, 10 వారాల పక్కా ప్లాన్ ఎలా వేసుకోవాలి, మరియు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా చెయ్యాలి, ఇలా ఈ మొత్తం జర్నీని స్టెప్ బై స్టెప్ కవర్ చేద్దాం. ముందుగా మొదటి సెక్షన్, అసలు ఈ ఐటీ రంగం ఏం చేస్తుంది, దీని ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందో సింపుల్గా డీకోడ్ చేద్దాం. మనం రోజూ వాడే డిజిటల్ టూల్స్ని క్రియేట్ చేయడమే సాఫ్ట్వేర్ అండ్ ఐటీ. ఉదయం లేవగానే చెక్ చేసుకునే మొబైల్ యాప్స్ దగ్గర్నుంచి డైనమిక్గా ఉండే వెబ్సైట్స్, అలాగే ఎంతో కాంప్లెక్స్గా ఉండే ఇంటరాక్టివ్ వీడియో గేమ్స్ వరకు అన్నీ ఇక్కడే పుడతాయి. ఒక రకంగా చెప్పాలంటే మన డిజిటల్ ప్రపంచానికి అవసరమైన బేసిక్ స్ట్రక్చర్నిచ్చేదే ఈ ఇండస్ట్రీ. మరి 10th తర్వాత ఈ ఫీల్డ్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఎన్నో రకాల అవకాశాలుంటాయి. ఇంటర్నెట్ని డిజైన్ చేసే వెబ్ డెవలపర్స్ అవ్వచ్చు, లేదా యూజర్స్కి ఒక అద్భుతమైన ఫీల్ ఇచ్చే యూఐ యూఎక్స్ డిజైనర్ కావచ్చు, ఇంకా యాప్ డెవలపర్స్, గేమ్ డెవలపర్స్, ఇలా మన ఇంట్రెస్ట్ని బట్టి ఎంచుకోవడానికి బోలెడన్ని దారులు మన ముందున్నాయి. ఇక వర్క్ ఎన్విరాన్మెంట్ విషయానికొస్తే టెక్ జాబ్స్ అంటే ప్రతిరోజూ ఆఫీస్కి వెళ్లి ఒకే చోట కూర్చుని చెయ్యాలని రూల్ ఏమీ లేదు. ఒకవైపు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, మరోవైపు ఫాస్ట్గా గ్రో అయ్యే స్టార్టప్స్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఎవరి కింద పనిచేయడం ఇష్టం లేదంటే హ్యాపీగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చుని ప్రపంచంలో ఎక్కడికైనా సేవలందించే రిమోట్ జాబ్స్ కూడా ఈ ఫీల్డ్లోనే పాసిబుల్ అవుతాయి. ఇక రెండో సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఇన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు టెక్ కెరియర్నే ఎందుకు ఎంచుకోవాలి? ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన పోలికను చూడొచ్చు. ఒకవైపు హై డిమాండ్, మంచి శాలరీ, వర్క్ ఫ్రమ్ హోమ్, గ్లోబల్ ఆపర్చునిటీస్ లాంటి సూపర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే దానికి తగ్గట్టే సవాళ్లు కూడా మనం ఫేస్ చేయాలి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. దాన్ని తట్టుకోవాలంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గం. మరి ఆ సవాళ్లను దాటి సక్సెస్ కొట్టాలంటే ఏం కావాలి? మనకు ప్రధానంగా 2 రకాల స్కిల్స్ కావాలి. మొదటిది ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్ లాంటి టెక్నికల్ స్కిల్స్. అయితే అవి మాత్రమే సరిపోవు. వాటికి తోడుగా లాజికల్గా ఆలోచించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే కొంచెం క్రియేటివిటీ, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎంతో అవసరం. ఈ రెండింటి పర్ఫెక్ట్ బ్యాలెన్సే మనల్ని టాప్లో నిలబెడుతుంది. ఇప్పుడు మూడో సెక్షన్. మనం ఇందాక మాట్లాడుకున్నవి డెవలప్ చేయడానికి ఒక బేసిక్ టూల్ కిట్ కావాలి కదా, అవేంటో చూద్దాం. ఏ పనికైనా సరైన పనిముట్లు ఉండాలి. ఒక డెవలపర్కి కోడ్ రాయడానికి, దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన ప్లాట్ఫామ్స్ విఎస్ కోడ్ మరియు గిట్హబ్. ఈ రెండు ఒక రకంగా మన డెవలపర్ వర్క్ బెంచ్ లాంటివి. మనం చేసే ప్రతి కోడింగ్ ప్రాజెక్ట్కి ఇవే బేసిక్ టూల్స్గా పనిచేస్తాయి. ఇక నేర్చుకోవడం ఎలా అంటారా? అదృష్టవశాత్తు ఇప్పుడు మనకు బోలెడన్ని రిసోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ లాంటి ఫ్రీ ప్లాట్ఫామ్స్లో దొరకని ఇన్ఫర్మేషన్ లేదు. దానికి తోడు మంచి స్ట్రక్చర్డ్ ఆన్లైన్ కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్లకుండానే మనకు నచ్చిన టైంలో బేసిక్స్ని చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. స్కిల్స్ నేర్చుకున్నాం సరే, కానీ దానికొక అఫీషియల్ వ్యాలిడేషన్ కూడా ఉండాలి కదా. జాబ్ మార్కెట్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా గానీ, ఐటీఐ ప్రోగ్రామ్స్ గానీ, లేదా రకరకాల ఆన్లైన్ సర్టిఫికేషన్స్ గానీ చాలా హెల్ప్ అవుతాయి. ఇవి మన టాలెంట్కి ఒక అఫీషియల్ రికగ్నిషన్ని ఇస్తాయి. సెక్షన్ 4. ఇప్పటిదాకా థియరీ విన్నాం. ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. ఆ 10 వారాల లెర్నింగ్ బ్లూ ప్రింట్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా మన లెర్నింగ్ పాత్ ఎలా ఉండబోతోందంటే, ముందుగా కోడింగ్ బేసిక్స్తో స్టార్ట్ చేసి తర్వాత వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటాం. అక్కడ్నుంచి మనకు నచ్చిన ఒక స్పెషలైజేషన్ని ఎంచుకొని ప్రాజెక్ట్స్ చేస్తాం. ఫైనల్గా అడ్వాన్స్డ్ స్కిల్స్తో ఈ జర్నీ కంప్లీట్ అవుతుంది. ఇదొక కంప్లీట్ మ్యాక్రో లెవెల్ బ్లూ ప్రింట్. మరి ఈ 10 వారాల ప్లాన్ని మైక్రో లెవెల్లో చూద్దామా? మొదటి 2 వారాలు బేసిక్స్ పైనే ఫోకస్ చేయాలి. ఇక 3-4 వారాల్లో HTML, CSS నేర్చుకోవాలి. ఆ తర్వాత 5-6 వారాలు పూర్తిగా జావాస్క్రిప్ట్కి కేటాయించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరి 7-10 వారాలు అంటే ఆఖరి నెల మొత్తం థియరీ పక్కన పెట్టి
ఫుల్గా ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ పైనే పనిచేయాలి. ఇదే మన పక్కా షెడ్యూల్. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్. ఫౌండేషన్ పడిపోయింది కాబట్టి ఇప్పుడు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మనం ఇందాక అనుకున్న ఆ చివరి 4 వారాల్లో ఖచ్చితంగా కొన్ని మినీ ప్రాజెక్ట్స్ చేసి తీరాలి. ఉదాహరణకు, మన స్కిల్స్ని షోకేస్ చేసే ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్, వర్క్ అయ్యే ఒక క్యాలిక్యులేటర్, ఒక ఇంట్రెస్టింగ్ క్విజ్ యాప్ లేదా రియల్ టైమ్ అప్డేట్స్ ఇచ్చే వెదర్ యాప్. మనం నేర్చుకున్న కోడింగ్ని ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ఈ ప్రాజెక్ట్స్ నిజంగా అద్భుతంగా పనికొస్తాయి. ఇంత డెడికేటెడ్గా ఈ 10 వారాలు కంప్లీట్ చేస్తే వచ్చే రిజల్ట్ అసలు మామూలుగా ఉండదు. బేసిక్ యాప్స్ని మనంతట మనం స్వంతంగా బిల్డ్ చేయగలగడం, అసలు కోడింగ్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతోందో క్లియర్గా అర్థం కావడం, మరియు ఫ్యూచర్లో ఏ ఐటీ కెరియర్ ఎంచుకోవాలో ఒక కంప్లీట్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ మనకొచ్చేస్తాయి. ఇదండి 10th తర్వాత టెక్ కెరియర్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన కంప్లీట్ గైడ్. ఈ పక్కా బ్లూ ప్రింట్తో మనం ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేయొచ్చో చూశాం కదా. మరి టూల్స్ అన్నీ మన చేతిలోనే ఉన్నప్పుడు తదుపరి మనం నిర్మించబోయే కొత్త డిజిటల్ ప్రపంచం ఎలా ఉండబోతుంది? ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ కొత్త ప్రయాణానికి మంచి పునాది వేస్తుందని ఆశిద్దాం.